ఏప్రిల్ నెల చివరి వారంలో కర్కాటక రాశి వారికి 1000 కోట్ల దేవతలు దిగి వచ్చి అదృష్టాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. అరుదైన అదృష్టం. ఈ ఒక్క విషయంలో జాగ్రత్త. 1000 కోట్ల దేవతల అనుగ్రహంతో కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి సమయం ఆశించిన ఫలితాలు పొందడానికి మంచి సమయం అనుకూలిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు. ఆర్థిక లావాదేవీలు చక్కగా అనుకూలంగా ఉంటాయి. ఇష్టదైవాన్ని స్మరించడం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదం. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఏ పని ప్రారంభించినా విజయవంతమవుతుంది. పలు మార్గాలలో లాభాలు ఉంటాయి. ఏకాగ్రతతో ప్రణాళికాబద్ధంగా కార్యాచరణకు రూపొందించి కార్యసిద్ధితో సాధించండి. దేనికి తొందరపడవద్దు. శాంతంగా ముందుకు సాగండి. మీ ఆశయాలన్నీ కూడా త్వరగా పూర్తి అవుతాయి. కొందరు ఈర్ష్యాపరుల నుండి ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. ఆశయం సాధించే వరకు కూడా కొన్ని విషయాలను గుప్తంగా ఉంచడం మంచిది. ఉద్యోగపరంగా అత్యంత శుభప్రదమైన కాలం కనిపిస్తోంది. అధికార యోగం సూచితం. ఉద్యోగాలలో నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. గౌరవం పెరుగుతుంది. పెద్దల నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. మనోబలంతో నిర్ణయాలు తీసుకుని బంగారు భవిష్యత్తుకు సాధించే ప్రయత్నాలు చేయండి. కాలం సహకరిస్తుంది. వ్యాపారంలో సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ విజయాలు సాధించండి. ఆశించిన ధనలాభం కలుగుతుంది. పెట్టుబడులు లాభాన్ని చేకూరుస్తాయి. శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం శని దోషం నుండి విముక్తి అయితే కలగబోతూ ఉంది. మీరు మట్టిని పట్టుకున్న బంగారం వలె మారబోతూ ఉంది. ఈ కర్కాటక రాశికి కెరియర్ పరంగా కొత్త ఏడాది మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి. ఈ రాశి నుండి శనిదేవుడు 8వ స్థానం నుండి సంచారం చేరున్నాడు. ఇదే సమయంలో మీకు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయండి. అయితే మార్చి తర్వాత శనిదేవుడు మీనంలోకి సంచారం చేయడంతో ఈ రాశి వారు శని సాడేసత నుండి ఉపశమనం పొందుతారు. ఇదే సమయంలో మీరు కష్టానికి తగిన ఫలితాలు కూడా పొందవచ్చు. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి శుభవార్తలు వినిపిస్తాయి. గురుడి ప్రభావంతో ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఉంటాయి. గతం నుండి సమస్యల నుండి మీరు పూర్తి ఉపశమనం కూడా పొందుతారు. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి శనిదేవుడు 9వ స్థానం నుండి సంచారం చేసే సమయంలో ఈ రాశి వారికి శనికంటక ప్రభావం తొలగిపోతుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో కూడా భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందండి. అంతేకాదు ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా తిరిగి పొందవచ్చు. దీంతో పాటుగా గురుగ్రహ ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా మీరు ప్రతి రంగంలో కూడా చక్కటి విజయం సాధిస్తారు. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. అయితే కుజుడి ప్రభావంతో మీ ఖర్చులు కూడా పెరగవచ్చు. ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో నూతన సంవత్సరం చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఈ కాలంలో మీరు కొన్ని వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు. కర్కాటక రాశి వారు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. ఈ సమయంలో మీరు చాలా సహనంతో ఉండాలి. అప్పుడే మీరు సంబంధాలను బలోపేతం చేసుకోగలుగుతారు. మీ భాగస్వామితో ఆనందంగా గడిపే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. మీ తర్వాత గురుడు 12వ స్థానం నుండి రవాణా చేయడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు కూడా మీరు పొందుతారు. వ్యాపారపరంగా కర్కాటక రాశి వారు అనేక రంగాల్లో శుభ ఫలితాలు పొందుతారు. మీరు కొందరు వ్యక్తుల సహాయంతో పెద్దగా ఆర్డర్ లేదా పెద్ద ప్రాజెక్టులను పొందవచ్చు. దీంతో పాటుగా మీరు కొత్త వ్యాపారం ప్రారంభించడం వలన మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. గురుడు 12వ స్థానం నుండి రవాణా చేయడం ద్వారా ఈ రాశి వారికి కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. ఏడాది చివరిలో మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి ప్రయోజనాలు అయితే ఉంటాయి. శనిదేవుని ఆశీస్సులతో మీ వ్యాపారం మెరుగవుతుంది. మీ కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా ఈ రాశి వారు చాలా శ్రద్ధ వహించాలి. ఈ రాశి నుండి శనిదేవుడు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి. ముఖ్యంగా మొదటి నెలలో ఒత్తిడి, అలసట తదితర సమస్యల నుండి అధికంగా పోరాడతారు. గురుడు మే మాసం తర్వాత 12వ స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆరోగ్యం చక్కబడుతుంది. ఈ సమయంలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రయత్నం చేయాలి.
ఈ రాశి వారికి విద్యారంగంలో మెరుగైన ఫలితాలు ఉంటాయండి. గురుడి ప్రభావంతో మీరు ఉన్నత విద్యకు సంబంధించి మంచి రంగాల్లో ప్రవేశాలు పొందుతారు. మే తర్వాత గురుడు 12వ స్థానంలో ప్రవేశించడంతో పరిస్థితులు కొంత బలహీనంగా మారవచ్చు. మరొక వైపు విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. మే తర్వాత కేతువు 2వ స్థానం కారణంగా మీ కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా కూడా మారవచ్చు. వైవాహిక జీవితంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. మీరు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు అధికంగా ఉంటాయి. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి కోరికలు నెరవేరుతాయి. అయితే వివాహ జీవితంలో నూతన సంవత్సరం మిశ్రమ ఫలితాలు అయితే పొందబోతూ ఉన్నారండి. ఈ కాలంలో వైవాహిక జీవితంలో పెద్దగా సమస్యలు అయితే ఉండకపోవచ్చు. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. చూసారు కదా, కర్కాటక రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అధికమైనటువంటి అనుకూలత అనేది కనిపిస్తుంది. వీరు అందరి చేత కూడా గౌరవం పొందేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు ఉంటాయి. సమాజ సేవ పట్ల ఆసక్తి వీరు కలిగి ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. ధనం తానంతరం అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లివిరుస్తుంది. మరి కొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభం అండి. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే పసిగట్టేస్తారు. ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువగా ఉంటుంది. అయితే దీని అందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంలోకి తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు. వీరికి జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది. చిన్నతనంలో జరిగిన సంఘటనలో కలిసి తిరిగిన మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలోని ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు. వేరొకరి ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘనకారంలో అయినా సరే వీరు చేయగలుగుతారు. వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టము కలిగినా, అనారోగ్యము కలిగినా ఏ మాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు. ఇతరుల బాధ్యతలు నెత్తి మీద పెట్టుకునే స్వభావం వీరు కలిగా ఉంటారు. ఈ రాశి వారు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందు స్థిరపడతారు. అనగా వాహనములపైన, నౌకలపైన, విమానములు, రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్టు సంఘ నిర్వాహకులు, ఔషధము ఏజెంట్లు, ప్రచారము చెయ్యవారు గాను వీరు చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, ధాన్యము, వస్త్రములు, తినుబండారాలు, పానీయములు మొదలగు వ్యాపారాలు వీరికి చక్కగా కలిసి వస్తాయి. ఈ రాశి వారి జీవిత భాగస్వామి చాలా గడసరిగా చెప్పవచ్చు. ఇల్లు తీర్చిదిద్దగలిగినటువంటి నేర్పరి, అదేవిధంగా ఆదాయ వ్యయాలందు కూడా జాగ్రత్త పడుతుంది. ఈ రాశి వారికి గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము కూడా కలుగుతుంది. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.